శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో బుధగ్రహము ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రాత్రి 9:54 మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి మారుతోంది. అంటే బుధుడు కుంభ సంక్రమణం జరుగుతోంది. ఇలా కుంభరాశిలోకి మారిన బుధుడు మళ్ళీ ఏప్రిల్ 11వ తేదీ వరకు కుంభరాశిలో ఉండి ఏప్రిల్ 11వ తేదీ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడు కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో బుధుడు కుంభరాశిలో ఉండటం, బుధుడి కుంభ సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. ఈ బుధుడి కుంభ సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం ఏ రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, బుధుడి బలాన్ని పెంచుకోవటానికి 12 రాశుల వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలు మనం పరిశీలిస్తే, సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం 7వ స్థానంలో బుధుడి కుంభ సంక్రమణం ఏర్పడుతోంది. అంటే బుధుడు 7వ స్థానంలో సింహరాశి వాళ్ళకి సంచరిస్తున్నాడు. బుధుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో యోగించదు అని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఏ ఆస్పెక్టులో యోగించదు, ఏ రకమైన సమస్యలు సింహరాశి వాళ్ళకి ఈ బుధుడి ట్రాన్సిట్ లో మార్పు వల్ల కలుగుతాయనే విషయాన్ని పరిశీలిస్తే, సింహరాశి వాళ్ళకి ప్రధానంగా వృత్తిలో కష్టాలు ఎదురవుతాయి. అంటే సింహరాశి వాళ్ళు ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలో ఏదో తెలియని కష్టం వెంటాడుతూ ఉంటుంది, వ్యాపారంలో ఉంటే వ్యాపారంలో ఏదో తెలియని కష్టం వెంటాడుతూ ఉంటుంది. దానివల్ల మీరు పనిచేసే చోట వాద ప్రతివాదములు పెరుగుతాయి. ఉద్యోగంలో అయితే బాస్తో గొడవ పడతారు, లేకపోతే కొలీగ్స్తో గొడవ పడతారు, వ్యాపారంలో అయితే పార్ట్నర్స్తో గొడవ పడతారు. అంటే ఏదో ఒక సమస్య, కష్టం రావటం వల్ల పనిచేసే చోట వాద ప్రతివాదములు పెరిగే అవకాశం బుధుడి కుంభ సంక్రమణం వల్ల సింహరాశి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఏం చేయాలి, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా గొడవ పెట్టుకోకండి. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ఆఫీస్లో బాస్తో వాదించకండి, కొలీగ్స్తో వాదించకండి. ఎవరు ఏం మాట్లాడినా చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. అప్పుడు బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. వ్యాపారంలో కూడా పార్ట్నర్స్తో ఆర్గ్యుమెంట్ చేయకుండా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కష్టం వచ్చినప్పుడు వాద ప్రతివాదాలకు వెళ్లకుండా ఉంటే గనక గొడవలు అవ్వవు, అకారణ అవమానాలు ఉండవు. వాద ప్రతివాదములకు వెళితే మాత్రం 7వ స్థానంలో బుధుడు ఖచ్చితంగా అవమానాన్ని ఇస్తారు. ఆ అవమానం వల్ల ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వాదనలు వద్దు, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే ఎలాంటి ఇబ్బంది సింహరాశి వాళ్ళకు ఉండదు. అలాగే మిత్రులకు ఒక్కొక్కసారి దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అంటే మిత్రులతో ఏదో సరదాగా ఒక మాట మాట్లాడటం, వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోవటం, మీ మధ్య దూరం పెరగటం, దానివల్ల మీరు బాధపడటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా మిత్రులతో కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళ మనసు నొచ్చుకోకుండా, గాయపడకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అలాగే ఇంతకు ముందు విపరీతమైనటువంటి అభిమానం ప్రదర్శించిన వాళ్ళు, ఇంతకు ముందు విపరీతమైన వాత్సల్యాన్ని, ప్రేమని మీ మీద ప్రదర్శించిన వాళ్ళు, ఆ అభిమానము వాత్సల్యం అనేవి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ఉంటాయి బుధుడు కుంభరాశిలో ఉండటం వల్ల. ఈ బుధుడి కుంభ సంక్రమణం 7వ స్థానంలో ఉండటం వల్ల అభిమానము వాత్సల్యం తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని మీరు గమనిస్తారు, దానివల్ల కూడా బాధపడతారు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏ కారణం వల్ల అయితే అభిమానము వాత్సల్యము తగ్గిపోతున్నాయో ఆ కారణం తెలుసుకోండి. ఆ కారణం వల్ల ఇలా జరుగుతోంది కాబట్టి దాన్ని తగ్గించుకోండి. ఇంతకు ముందు అభిమానాన్ని, వాత్సల్యాన్ని పొందే ప్రయత్నం చేయండి. కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రధానంగా ఏం చేయాలంటే, వాళ్ళ మాట అదుపులో ఉంచుకోవాలి, గొడవ పడకూడదు. మిత్రులతో గాని, బంధువులతో గాని, అధికారులతో గాని, వ్యాపారంలో భాగస్వాములతో గాని వాద ప్రతివాదములకు వెళ్లకుండా ఉన్నట్లయితే బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. ఒకవేళ వాదించటం మీరు మొదలు పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీరు అవమానం పొందే అవకాశం ఉంది, మనుషులు దూరం అయిపోయే అవకాశం ఉంది, మనుషుల ప్రేమాభిమానాలు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి
ఏం జరిగినా సరే ప్రశాంతంగా చిరునవ్వుతో మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళటం వల్ల బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. అప్పుడు లైఫ్ పార్ట్నర్తో కూడా గొడవలు లేకుండా బుధుడి కుంభ సంక్రమణం ఎలాంటి ఇబ్బందులు కలిగింపజేయకుండా సింహరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు బుధుడి కుంభ సంక్రమణం వల్ల అనుకూల ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాసుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కొన్ని శక్తివంతమైనటువంటి బుధుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. జ్యోతిష శాస్త్ర పరంగా నవగ్రహాలలో బుధుడికి ప్రియమైన ధాన్యం పెసలు కాబట్టి నానబెట్టిన పెసలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించండి. అలాగే బుధుడికి ఆకుకూరలు అంటే కూడా ఇష్టం కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు ఈ సమయంలో వచ్చే బుధవారాలు గోమాతకు తినిపించాలంటే ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్యలో వచ్చే బుధవారాలు గోమాతకు ఆకుకూరలు తినిపిస్తూ ఉన్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం ఇచ్చే ఫలితాలు పూర్తిగా అనుకూలిస్తూ ఉంటాయి. అలాగే ఈ సమయంలో వచ్చే బుధవారాల్లో ఎప్పుడైనా బుధహోరలో పెసలు దానం ఇచ్చుకోండి. బుధవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దేవాలయంలో పంతులు గారికి ఆ పెసల దానం ఇచ్చుకున్నా కూడా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే దీంతో పాటుగా తులసి మొక్క దగ్గర దీపం పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే తులసి కోట దగ్గర తులసి మాతకి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో తులసి కోట దగ్గర అర్ఘ్యం ఇచ్చి తులసి కోట దగ్గర దీపం పెట్టుకుని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా నవగ్రహాలలో బుధుడు యోగిస్తాడని పరిహార శాస్త్రంలో చెప్పారు. తులసి పూజ ఎంత ఎక్కువగా చేస్తే అంతగా బుధుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలనే ఇస్తుంది. అలాగే బుధుడు విశేషంగా యోగించాలంటే బుధవారాలు పెసరపప్పుతో చేసిన పదార్థాల ఆహారంలో స్వీకరించండి. ఎందుకంటే ఒక గ్రహం యోగించాలంటే ఆ గ్రహానికి ప్రీతిపాత్రమైన ధాన్యాన్ని కూడా ఆహారంలో స్వీకరించాలి. బుధుడికి ప్రియమైన ధాన్యం పెసరపప్పు కాబట్టి వీలైతే ఎవరైనా బుధవారం పూట ఉపవాసం ఉండి రాత్రికి పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు, పెసరపప్పు పొంగలి, పెసరపప్పు పాయసం అలాంటివి స్వీకరించిన, ఉపవాసం ఉండలేని వాళ్ళు ఆ రోజు ఎప్పుడైనా పెసరపప్పుతో చేసిన పదార్థాలు తిన్నా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. బుధుడి కుంభ సంక్రమణం అనేది పూర్తిగా యోగించేలాగా చేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాలతో పాటుగా బుధుడికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంటుంది, బుం బుధాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి బుధవారము కూడా 17 సార్లు చదువుకోండి. బుం బుధాయ నమః అనే మంత్రం 17 సార్లు చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో బుధ మహాదశ 17 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రం 17 సార్లు చదువుకోవాలి. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవం ఉంటుంది. బుధుడికి అధిష్టాన దైవాలు గణపతి, విష్ణుమూర్తి. అందుకే ఈ సమయంలో వచ్చే బుధవారాలు గణపతి ఆలయానికి వెళ్ళినా, విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళినా బుధుడి కుంభ సంక్రమణం పూర్తిగా ద్వాదశ రాశుల వాళ్ళకి యోగిస్తుంది. గణపతిని గరికతో పూజించడం, ఎర్ర పుష్పాలతో పూజించడం, గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం, బుధవారాలు చేసుకోవటం, లేదా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా కూడా బుధుడి కుంభ సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. అలాగే గణపతి భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ బుధుడు విశేషంగా యోగించాలంటే సంకటనాశక గణేష స్తోత్రాన్ని బుధవారాలు చదవటం కానీ వినటం కానీ చేయండి. విష్ణుమూర్తి భక్తులైతే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ బుధవారం చేయండి. ఈ స్తోత్ర పారాయణ వల్ల కూడా బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధుడి కుంభ సంక్రమణం అనేది వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు ఆ వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి బుధ దీపాన్ని బుధవారం వెలిగించుకోండి. బుధుడికి ఇష్టమైన దిక్కు ఉత్తర దిక్కు. బుధుడికి ఇష్టమైంది ఆవు నెయ్యి. అందుకే బుధవారం పూట స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఉత్తర దిక్కులో ఒక పీట ఉంచి బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి ఉత్తర దిక్కు వైపు వెలిగేలా దీపం పెట్టండి. దీన్ని బుధ దీపం అంటారు. బుధవారాలు హాల్లో ఈ బుధ దీపం వెలిగించుకున్నా కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కాబట్టి నవగ్రహాలలో బుధుడు ఫిబ్రవరి 3వ తేదీ రాత్రి 9 గంటల 54 నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించి
మళ్ళీ ఏప్రిల్ 10వ తేదీ వరకు కుంభరాశిలోనే ఉంటాడు కాబట్టి ఈ బుధుడి కుంభ సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. యోగించని రాశుల వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, యోగించే రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, గ్రహాల సంచారంలో మార్పును బట్టి పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.